మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి కూడికకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్ని ఇక్కడ కూడి ఉండటానికి ప్రభు సహాయము చేశారు. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి చదువుదామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 3వ వచనం కూడా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో స్థానిక జగన్నాథపురంలో మేమందరము కూడి ఉండటానికి మీరు కృపనిచ్చారు. స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. వందనాలు రాజా. ఇంతవరకు పాటల్లో సహాయము చేశారు, ఆ పాటల ద్వారా మీరు మహిమ పొందారయ్యా. స్తోత్రాలు. వాక్య ధ్యానములో మీరు మాతో తోడుగా ఉండండి. అల్పుడైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గమనించగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మరొకసారి పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆయన అంటున్న మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటున్నాడు. ఆయన ఏ ఉపమానాన్ని బోధించినా సరే పరలోక రాజ్య మర్మాలను ఆయన బోధిస్తూ ఉండేవారు. కారణం ఏంటంటే, ప్రజలను ఆయన పరలోకం వెళ్ళటానికి సిద్ధపరచటంలో ఆయన అనేక రీతులుగా ఉపమానాలు బోధిస్తూ వారిని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ వచ్చారు. ఆయన ఏ ఉపమానాన్ని బోధించినా ముఖ్యంగా పరలోక రాజ్యాన్ని గురించే ఉండేది. అందుకే మనకు పరలోకంలో స్థలము సిద్ధపరచటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయనతో మనం ఉండటానికి మరలా వచ్చి ఆయన మనల్ని తీసుకొని వెళ్తారు. హల్లెలూయా. అందుకే మనం గమనించగలిగితే ఆయన 2వ వచనంలో చెప్తూనే ఉన్నారు. అదేంటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటానికి మిమ్మును తీసుకొని పోవుదును అంటున్నాడు. వాస్తవానికి పాపంలో శాపంలో తన జీవితాన్ని గడిపేస్తున్న ప్రతి మనిషి కూడా మరి పరలోక రాజ్యం వెళ్ళటం ఎలాగా, ఏ రీతిగా పరలోక రాజ్యానికి వెళ్ళగలడు, ఈ విషయాల గురించే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధిస్తూ ఉండేవారు. కొంతమంది ఈ విషయాలను బోధిస్తూ ఉన్నప్పుడు ఆటంకపరిచేవారు. ఎందుకనంటే వారున్న విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి యథార్థమైన బోధ వారికి రుచించలేదు. అందుకనే ఆయన యథార్థతను కలిగి ఉంటేనే మనం పరలోక రాజ్యం వెళ్తామని, ఆయనలో మనం విశ్వసిస్తేనే పరలోక రాజ్యం మనం వెళ్తామని ఈ రీతిగా ఆయన బోధిస్తూ వచ్చారు. గమనించండి, మరి కెనడా దేశంలో
నయాగరా జలపాతం అనేది ఒకటి ఉంది. అది సముద్ర మట్టానికి 700 అడుగుల ఎత్తు నుంచి ఆ నీరు కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. అంతటి వేగంతో అది ప్రవహించినప్పుడు ఆ జల ధార, ఆ శబ్దానికి ఎవరు కూడా అక్కడ ప్రశాంతంగా ఒకరి మాట ఒకరికి వినపడే అవకాశం ఉండదు. అటువంటి నయాగరా జలపాతం ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్తానని చెప్పి ఒక వ్యక్తి సవాలు చేశాడంట. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకనంటే అంత డిస్టర్బెన్స్లో ఎలా నడుస్తాడు అతను, అందులోనూ అంత ఎత్తు ఎలా నడుస్తాడు, ఒకవేళ ఏ మాత్రం తేడా వచ్చినా సరే అంత ఎత్తు 700 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడితే ఇంకా ప్రవాహంలో ఉంటాడా? ఉండడు కదా. మనం వరదలప్పుడు చూస్తూ ఉంటాం, మోకాల్లోతు నీళ్ళు ఉన్నా సరే జనాలు కొట్టుకుపోతూ ఉంటారు. ఎందుకనంటే ఆ ప్రవాహం అటువంటిది అన్నమాట. మరి ఇక్కడ ఇటువంటి భయంకరమైన జలపాతాన్ని ఆ వ్యక్తి నేను ఇలాగ తాడు కట్టి అటునుంచి ఇటు నడుస్తానంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పిన రోజు రానే వచ్చింది. అతను నడవటం ప్రారంభించాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అటువైపు వెళ్ళి మరలా ఇటువైపు వచ్చాడంట. కెనడాకి అటువైపు ఏముంటుందంటే అమెరికా ఉంటుంది, అంతే తేడా. అంటే ఏం చేశాడు ఇప్పుడు ఇతను? అమెరికా వెళ్ళి మళ్ళీ కెనడాలోకి వచ్చాడు. ఏది మనం కనుక కృష్ణా జిల్లాలో నుంచి గుంటూరు జిల్లా బ్యారేజ్ మీద అవతలకి వెళ్ళి వచ్చినట్టు అనమాట. కానీ మనకి బ్యారేజ్ ఉంది, అతనికి మాత్రం ఏం లేదు, తాడు ఒక్కటే ఉంది. ఇప్పుడు తిరిగి వచ్చిన అతను అంటున్నాడు, నాతో పాటు ఎవరైనా వస్తారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాతో పాటు ఎవరైనా వస్తారా అంటే అంత ఇతను మొయ్యగలడా లేదా అనే సందేహం ఒకటి. అసలు మనం వెళ్తే పడిపోతామేమో, అసలు ఎవరికి దొరకవు ఇంకా పడితే ప్రవాహంలో, అదే సందేహం. ఇన్ని సందేహాల మధ్య ఎవరు ధైర్యం చేయట్లా. కానీ ఒక చిన్నపిల్లాడు వచ్చి నేను వస్తాను అన్నాడంట. సరే అని చెప్పి భుజాల మీద ఎక్కించుకొని ఆ చిన్నపిల్లోడిని ఆ వైపు తీసుకెళ్ళి మరలా ఈ వైపుకి వచ్చాడు. అందరూ కూడా ఆ చిన్నపిల్లోడిని అడిగారు, మేమందరం భయపడుతుంటే నువ్వేంటి అలాగా వెళ్ళి వచ్చేసావంటే, అవును నాకు భయం ఏం లేదా అనుకున్నారా మీరు అని అందరూ అడుగుతూ ఉంటే, నాకు ఎటువంటి భయం లేదు. ఎందుకనంటే ఆయన మా నాన్న కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు. అంటే గమనించండి, ఇక్కడ పిల్లోడు కాబట్టి తండ్రిని విశ్వసించాడు, అటువైపు వెళ్ళి ఇటు తిరిగి రాగలిగాడు. అలాగే పరలోక రాజ్యం కూడా ఎవరు వెళ్తారంటే ఎవరైతే దేవునికి పిల్లలుగా మారతారో, గమనించండి, దేవునికి పిల్లలుగా మారతారో, దేవుని పిల్లలుగా ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. హల్లెలూయా. అందుకనే ఇదే సువార్తలో 3వ అధ్యాయములో ఒక పెద్ద మనిషి వచ్చి, అన్నీ తెలిసిన ఒక మనిషి వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తున్నావా, అలాగే నువ్వు దయ కలిగి ఉంటున్నావా, అలాగే నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావంటే నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాను అన్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే, నువ్వు తిరిగి జన్మిస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. అప్పుడు అతను అనుకున్నాడు, నేను ముసలితనంలోకి వచ్చేసాగా నేను తిరిగి ఎలా జన్మిస్తాను, మళ్ళీ తిరిగి చిన్నపిల్లోడిలాగా నేను ఎలాగవుతాను అంటే, గమనించండి, ఆ స్వభావం మనలో ఉంటే తప్ప మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అంటే ఆయన బిడ్డలుగా మనం మారాలి అంటే అటువంటి పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థతను మనం కలిగి ఉండాలి కదా. మనమైతే కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టేసుకుంటాం. ఎవరైనా బాధ పెట్టినవి, ఎవరైనా అన్నవి, దూషించినవి, కోపం తెప్పించినవి బాగా గుర్తుపెట్టుకుంటాం, అవి ఎప్పటికీ మర్చిపోం. పిల్లలు అలా ఉంటారా? ఉండరుగా. ఇప్పుడు ఫోన్ లాగేసుకున్నాం, ఆ పిల్లోడి దగ్గర కోపం వచ్చింది, గుర్తుంటుంది అబ్బాయికి? గుర్తుండదు. ఇది పిల్లల స్వభావం అంటే, గమనించండి. అలాగ పిల్లల్లాగా మనం మారితే తప్ప పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేము. అందుకే చాలా స్పష్టంగా మనం గమనించగలిగితే మొదటి అధ్యాయములోనే, ఇక్కడ మొదటి అధ్యాయములో, యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదువుదాం నాన్న. 12వ వచనము, తన్ను
ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు, గమనించండి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. ఎవరు ఆయన పిల్లలవుతారు? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో. ఇది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం ఉంచటం కదా, అంటే దేవుని మీద గుడ్డిగా ఆధారపడిపోవటం, అదే విశ్వాసం. మానవ ప్రయత్నాలు కాదు, కానీ దేవుని మీద ఆధారపడటం. వాస్తవానికి ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని మీద కాకుండా మన శక్తియుక్తుల మీద, లోకం మీద మనం ఆధారపడుతూ ఉన్నాం అనుకో, అది విశ్వాసం అనబడదు. ఒకవేళ మనం విశ్వసించామనుకో, ఎవరం అవుతాం? మనం దేవుని పిల్లలం అవుతాం. అందుకే అలాగా పిల్లలుగా మారితే తప్ప మనకి పరలోక రాజ్యము లేదు. గమనించండి, వాస్తవానికి పాపంలో, శాపంలో పడిపోతున్న మనిషి, ఈ లోకంలో పడి నశించిపోతున్న మనిషి ఆ రీతిగా పరలోక రాజ్యం చేరాలంటే, గమనించండి, గొంగళి పురుగు ఉంటుంది కదా, అది ఎలాగుంటుంది? చూడటానికి వికారంగా, మనుషులు ఎవరికి కూడా నచ్చని రూపంలో ఉంటుంది. కానీ అదే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిందనుకో, ప్రతి ఒక్కరు దాన్ని చూడటానికి ఇష్టపడతారు. గమనించండి, అలాగే మనిషి కూడా తన పాపాన్ని, తన బలహీనతను, తన అపవిత్రతను విడిచిపెట్టుకుంటే సీతాకోక చిలకలాగా మారతాడు. గమనించండి, అందుకనే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, గొంగళి పురుగు సీతాకోక చిలకగా మారింది. మళ్ళీ సీతాకోక చిలక గొంగళి పురుగుగా మారుద్దా? మారదు. కానీ మనిషి పాపాన్ని విడిచిపెడుతున్నాడు, దేవుని దగ్గరికి వస్తున్నాడు, కానీ అవిశ్వాసాన్ని బట్టి, బలహీనతను బట్టి మరలా పాపంలోనికి వెళ్ళిపోతున్నాడు. అది మంచి లేదా సంపూర్ణమైన, పరిపూర్ణమైన మార్పు అయితే కాదు. ఆ మార్పు ఉండి మనము కూడా చిన్నపిల్లల్లాగా మారితే పరలోక రాజ్యము మనదే. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అనబడతారు. అటువంటి విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి మనము చేరుకుంటాం. ఎలాగైతే ఆ చిన్నపిల్లాడు వాళ్ళ నాన్న కాబట్టి నమ్మి ఆ భుజాన్ని ఎక్కాడు, వాళ్ళ నాన్న అతన్ని అవతల వైపు తీసుకొని వచ్చాడు. అందుకనే గమనించండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా మన భక్తి, మన విశ్వాసము, మన ప్రయాస ఇదంతా దేనికోసం అంటే అంతిమంగా మనం పరలోక రాజ్యం వెళ్ళటం కోసమే. ఏవైతే పరలోక రాజ్యం వెళ్ళకుండా మనల్ని ఆటంకపరుస్తున్నాయో వాటిని మనం దూరపరుచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రభువారు మనకు పరలోక రాజ్యాన్ని అందిస్తారు, అనుగ్రహిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మునుపు అధ్యాయములోనే మనం చూడగలిగితే పేతురు అడిగాడు. 13వ అధ్యాయము 36వ వచనంలో మనం చూడగలిగితే 13:36 యోహాను సువార్త 13:36లో పేతురు అడుగుతూ ఉన్నాడు, సీమోను పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా యేసు, నేను వెళ్ళు చోటకి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను. గమనించండి, నేను వెళ్ళే చోటకు నువ్వు రాలేవు. ఎందుకు రాలేవు? ఇప్పుడు నీలో కోపం ఉంది, ఇప్పుడు నీలో భయం ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువ వేయబడిన తరువాత శిష్యులందరూ తలా ఒక దిక్కున చెల్లాచెదురైపోయి తలదాచుకుంటున్నారు.
అప్పుడు పేతురుని కొంతమంది అడిగారు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నవాడివే కదా అంటే, నేను కాదు అని అబద్ధం ఆడాడు. అలాగే అక్కడ అతనులా బలహీనత కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారిని పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఆ ఆవేశంలో మా యేసయ్యనే మీరు పట్టుకుంటారని చెప్పి అక్కడ రోమా సైనికుల్లో ఒక సైనికుడి చెవిని నరికేస్తాడు పేతురు. మరి ఈ స్వభావాలన్నీ ఉన్నాయి అనుకోండి, పరలోక రాజ్యానికి ఎలాగెళ్తాడు పేతురు? అందుకనే నేను వెళ్ళే చోటికి నువ్వు ఇప్పుడు నా వెంట రాలేవు, కానీ తరువాత వచ్చెదవు. గమనించండి, వీటన్నిటిని అధిగమిస్తే తప్ప మనకి పరలోక రాజ్యము లేదు. అందుకనే ఆ విశ్వాసాన్ని బట్టి మనము దేవుని బిడ్డలుగా తీర్పు తీర్చబడతాం. దేవుని పిల్లలైన వారికి పరలోక రాజ్యం అనేది నిశ్చయంగా ఉంటుంది. ఎందుకనంటే పరలోక రాజ్యము చేరటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే మార్గము. హల్లెలూయా. అందుకని ఆయన చెప్పారు కదా, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా చేరుకోలేరు ఆయన చెప్పాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని పిల్లలుగా మారి మనము కూడా పరలోక రాజ్యానికి చేరుకుందాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక.